సామాన్యంగా సమస్త జనులకు ప్రజలకు ఉన్నటువంటి సమస్య ఏంటో తెలుసా? తలంపుల సమస్య. బయటికి పరిశుద్ధంగా కనిపిస్తున్నా, పరిశుద్ధంగా మాట్లాడుతున్నా, లోపల మాత్రం ఈ మిషన్ పనిచేస్తూనే ఉంటుంది. అతను అంటున్నాడు, ఒక అమ్మాయిని చూశానంటే, ఎదురుగుండా ఒక అమ్మాయిని చూశానంటే పాపిష్టి తలంపులు వచ్చేస్తాయి, నాకు మంచి తలంపులు రావు. దేవుడు, నేను అంటాను, చాలా మంచోడండి. ఎందుకంటే మన తలపైన 2 లైట్లు పెట్టాల్సింది. ఏం పెట్టాల్సింది? 2 లైట్లు పెట్టాల్సింది. మీరు మంచి ఆలోచనలు చేస్తున్నప్పుడేమో గ్రీన్ లైట్ వెలుగుతూ ఉంటుంది. మీరు చెడు తలంపులు, చెడు ఆలోచనలు చేస్తున్నప్పుడేమో రెడ్ లైట్ వెలుగుతూ ఉంటుంది. రైట్? ఒకవేళ ఆ సిస్టమ్ కానీ దేవుడు పెట్టినట్లయితే ఇప్పుడు ఎంత చక్కగా వాక్యం వింటున్నా ఎన్ని రెడ్ లైట్లు వెలిగేవో ఇక్కడ, కాదంటారా? బస్సులో కూర్చుని వెళ్తూ ఉంటారు అందరూ కలిసి, ఆ బస్సు నిండా రెడ్ లైట్లే. ట్రైన్లో కూర్చుంటారు, ట్రైన్ నిండా రెడ్ లైట్లే, కాదంటారా? బైకుల మీద వెళ్తూ ఉంటారు, రెడ్ లైట్లే. కానీ దేవుడు అలా చేయలే. ప్రియ సహోదరి సహోదరు, అడుగుతున్నాను, ఒకవేళ నీ పైన రెడ్ లైట్ ఒకవేళ ఉన్నట్లయితే అస్తమానం ఆన్లోనే ఉంటుందా, లేకపోతే కేవలం 10 o'clock తర్వాత స్టార్ట్ అయిద్దా? కొంతమందికి 10 o'clock తర్వాత స్టార్ట్ అవుతాయి. చీకటి పడితే చాలు పాపిష్టి జీవితం స్టార్ట్ అవుతుంది. దానికి నువ్వు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇదే అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. ఎంతటి పాపిష్టి వాడివైనా ప్రభు నిన్ను బాగు చేయగలడు, మర్చిపోవద్దు. ఈ సహోదరుడు అంటున్నాడు, నాకున్న సమస్య తలంపులలో పాడైపోతూ ఉంటాను. చాలామంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు వచ్చి అంటూ ఉంటారు, ఆ తలంపులు మంచివి కాదు. మీకు జ్ఞాపకం ఉందా? ఒకరోజు ఒక స్త్రీ, ఒక సిస్టర్ వచ్చింది నాతో మాట్లాడుతూ, అయ్యా నా కోసం ప్రార్థన చేయి. ఏమిటమ్మా నీ సమస్య? తలంపులు బాగుండవు, వ్యభిచారపు తలంపులు పట్టి పీడించేస్తున్నాయి, ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి, నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ఏ తలంపులట? వ్యభిచారపు తలంపులు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా వ్యభిచారపు తలంపుల చేత శరీరాన్ని మలినం చేసుకుంటున్న వాళ్ళు? అయితే వినండి, ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే, ఆ స్త్రీ నాతో మాట్లాడుతూ, అయ్యా ప్రార్థన చేయి, ఈ వ్యభిచారపు తలంపులు తట్టుకోలేకపోతున్నాను, అవి ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి, నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ప్రార్థన చేశాను, కానీ ఆ తర్వాత ఆశ్చర్యపడ్డాను. ఎందుకంటే వ్యభిచారపు తలంపులతో అల్లాడిపోతున్న ఆ స్త్రీ వయస్సు సుమారు 70 సంవత్సరాల పైన ఉంటాయి. వృద్ధాప్యానికి వచ్చినటువంటి తల్లి వచ్చి అంటుంది, వ్యభిచారపు తలంపులు. ఈరోజు మన మధ్య అలాంటి వాళ్ళు లేరంటారా? పెళ్ళయింది, పిల్లలకు పెళ్లి చేశారు, అయినా సరే నీ తలంపులు పాపిష్టి తలంపులు, అయినా అపవిత్రమైన తలంపులు. సహోదరుడా సహోదరి, ఈ అపవిత్రమైన తలంపుల నుండి, అపవిత్రమైన చూపుల నుండి మనం బయటపడాలంటే ఒకే ఒక్క మెడిసిన్ ఉంది. ఆ ఒక్క మెడిసినే ప్రార్థన. ఏమిటది? ప్రార్థన. నువ్వు ప్రార్థన చేయకుండా నీ తలంపుల పైన విజయం సాధించటం సాధ్యం కాదు. క్రమంగా నువ్వు వాక్యం ధ్యానించకుండా నీ తలంపుల పైన, నీ చూపుల పైన విజయం సాధించటం సాధ్యం కాదు. కాబట్టి ప్రతిదినం నువ్వు చేయాల్సింది ఏమిటంటే ప్రార్థన, వాక్యం ధ్యానించటం. ఆ తమ్ముడు చెప్పిన మాట మీరు విన్నారా? పాపిష్టోణ్ణి, కానీ వాక్యం ద్వారా బాగుపడిన తర్వాత బైబిల్ని చక్కగా చదవటం నేను నేర్చుకున్నాను. ఆ సహోదరులు చెప్తున్న మాట విన్నారా? ఉదయం లేచిన వెంటనే నేను ప్రార్థనతోనే నా దినాన్ని ప్రారంభిస్తాను. అడుగుతున్నాను, మనలో ఎంతమందికి అలవాటు ఉంది? ఉదయం లేచిన వెంటనే మోకరించటం ఎంతమందికి అలవాటు ఉంది? ఒకవేళ ఇప్పటి వరకు మనకు అలవాటు లేకపోతే అలవాటు చేసుకుందామా? ఉదయం లేచిన వెంటనే మన పని ఏంటి తెలుసా? ముందు సెల్ ఫోన్ పట్టుకోవడం. అదొకటి దాపరించింది మనకి. ఉదయం లేచిన వెంటనే సెల్ ఫోన్ తీస్తావు, ఉదయం లేచిన వెంటనే సెల్ ఫోన్ చూస్తావు. ఎందుకు తీస్తున్నావు? ఎందుకు చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? ఒకసారి ఆలోచించు. అది నీ కుటుంబాన్ని గడుతుందా? నీ ఉద్యోగంలో విజయాన్ని ఇస్తుందా? నీ ఆత్మీయతను పెంపొందిస్తుందా? దేనికోసం? అఫ్కోర్స్ 5 గంటలకు లేక 6 గంటలకు యూట్యూబ్ ఛానల్లో ఒక శ్రేష్టమైన సందేశం వస్తుంది, దానికోసం వినొచ్చు. లేదా దేవునితో ప్రతిదినం అనే ఒక వీడియో చూడడానికి, అంటే ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకోవడానికి నువ్వు ఒకవేళ సెల్ ఫోన్ తీసి చూస్తే తప్పు కాదు. కానీ పనికిమాలిన చెత్త చెదారం కోసం నువ్వు సెల్ ఫోన్ వాడుతున్నట్లయితే, ఉదయం లేచిన వెంటనే దాంతోనే నీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే మంచిది కాదు.
సహోదరుడు అంటున్నాడు, లైవ్లో నేను దేవుని వాక్యం విన్నాను, ఆ వాక్యం నా జీవితాన్ని బహుగా మార్చేసింది, నన్ను బలపరిచింది. కాబట్టి నేను నా దశమ భాగమే కాకుండా 15% నేను సంపాదించే సంపాదనలో దేవునికి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. అలాగే ఇస్తున్నాను. అంతేకాకుండా ఏ వాక్యం అయితే నామకార్థ క్రైస్తవ జీవితం జీవిస్తున్న నన్ను నమ్మకమైన ఆత్మీయుడిగా మలిచిందో ఆ వాక్యాన్ని బలపరచాలని చెప్పి ఆశపడి 20 సార్లు బలపరిచాను. అంతటితో తృప్తి చెందకుండా నెలకొక కార్యక్రమాన్ని బలపరుస్తూ ఉన్నాను. దేవుడు నన్ను బహుగా దీవించాడు. ఇప్పుడు వారానికి ఒకసారి కల్వరస్వరాన్ని బలపరుస్తున్నాను. ఓ ప్రశ్నను వేయనివ్వండి, మనం పొలంలో విత్తనాలు వేయకుండా పంట కోయడం సాధ్యం అంటారా? అసాధ్యం. అలాగే దేవుని సన్నిధిలో మనం విత్తనం వేయకుండా ప్రతిఫలం చూడడం కూడా అసాధ్యం. ఒక్క కార్యక్రమాన్ని కూడా బలపరచడానికి స్తోమత లేని ఈ వ్యక్తి ఈరోజు రోజుకో కార్యక్రమాన్ని బలపరుస్తున్నాడంటే ఎలా సాధ్యమైంది? తను విత్తనం విత్తాడు ఆశతో, 4 విత్తనాలు విత్తాడు ఆశతో, ఇప్పుడు రోజుకొక విత్తనం విదుతున్నాడు. ఫలితం ఏంటి తెలుసా? అంచెలంచెలుగా అతని వ్యాపారం దీవించబడింది. కరుడుగట్టిన పాపిష్టివాడు మారిన కారణం వాక్యం. త్రాగుబోతు భర్త మారిన కారణం వాక్యం. నామకార్థ క్రైస్తవుడు ఈరోజు నమ్మకమైన క్రైస్తవుడిగా మారడానికి కారణం వాక్యం. ఈ వాక్యం వాళ్ళు టీవీలోనో లేకపోతే యూట్యూబ్లోనో చూడగలిగారు. విదేశాల్లో ఉన్నవాళ్ళు, మన దేశ రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు కోట్ల మంది ఉన్నారు. వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే వారిని బాగు చేయగలిగింది ఒకే ఒక్కటి, పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని పంచిపెట్టాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టే రండి, ప్రతి శనివారం కల్వరి టెంపుల్లో ఉన్నటువంటి స్పాన్సర్స్ మీట్లో పాల్పంచుకోండి. మీకున్న ఆశ ఏమిటో ప్రభువు చెప్పండి. నాకు ఆశ ఉంది ప్రభువా, నెలకొక కార్యక్రమాన్ని బలపరిచి లక్షల మందికి సువార్తను దానం చేయాలి, లేదా వారానికి ఒక కార్యక్రమం బలపరిచి లక్షల మందికి సువార్తను దానం చేయాలి. మీకున్న ఆశ ఏమిటో ప్రభువు చెప్పండి. ప్రభు ఆశ గురిన ప్రాణాన్ని ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. మీ ద్వారా అనేక కోట్ల మందికి సువార్తను ఆయన అందిస్తాడు. ఫలితంగా మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. నువ్వు కలిగిన ఆశ ఏమిటో ప్రభువు చెప్పు. అయ్యా, నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఏ సువార్తను అందించాలి అని ఆశపడుతున్నాను. 2, ఒకవేళ నువ్వు పాపిష్టి జీవితం జీవిస్తున్నట్లయితే ప్రార్థన చేయి, ప్రభువా నన్ను పరిశుద్ధపరచు. ఎంతకాలం ఈ పాపిష్టి జీవితం? 3, పనికిమాలిన తండ్రిగా తల్లిగా ఈరోజు నువ్వు ఉన్నట్లయితే ఓ తీర్మానం తీసుకో. నా కుమారుడు నా కుమార్తె నన్ను చూసి పాడైపోవడానికి వీల్లేదు. ఇక నుంచి నా బిడ్డలకు ఒక మోడల్గా నేను జీవిస్తాను. తీర్మానం తీసుకో. అపవిత్రమైన తలంపులతో చూపులతో నువ్వు పాడైపోతున్నట్లయితే ఈ తీర్మానం తీసుకో. ఈ రోజు నుంచి నేను ప్రార్థనతోనే నా దినాన్ని, వాక్యంతోనే నా దినాన్ని ప్రారంభిస్తాను. తీర్మానం తీసుకో. రండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీవించాల్సిందిగా కోరుతున్నాను. ఉన్న చోట ప్రార్థనలో ఏకీవించండి. ప్రియ సహోదరి సహోదరుడిని ప్రార్థించాల్సిన సమయం.